ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా చేయాలి. హాయ్, ఐఎమ్ డాక్టర్ ఇమ్నా, ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఏమనుకుంటారంటే ఎక్సర్సైజ్ అనేది చేయకూడదేమో, రెస్ట్లో ఉండాలి. కానీ మీరు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, మీ స్ట్రెస్ తగ్గుతుంది, మీ మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి, అలానే ఎక్సెస్ వెయిట్ గెయిన్ అవ్వడం కూడా తగ్గుతుంది, అలానే డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది అనమాట. సో ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అంటే ప్రీనేటల్ యోగా చేయొచ్చు, 20 to 30 minutes వాకింగ్ చేయొచ్చు, లైట్ వెయిట్ డంబెల్స్ చేయొచ్చు, అలానే పెల్విక్ టిల్స్ చేయొచ్చు. ఎలాంటివి చేయకూడదు, జంపింగ్స్, అలానే లిఫ్టింగ్ హెవీ వెయిట్స్ లాంటివి చేయకూడదు. మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఏమైనా డిస్కంఫర్ట్ ఫీల్ అయితే, దాని స్పాటింగ్ అవునా, బ్లీడింగ్ అయినా, వాటర్ లీక్ అవుతున్నా ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ముందు ఎక్సర్సైజ్ అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం లెస్ ఇంటెన్సిటీతో ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అసలు ఎక్సర్సైజే అలవాటు లేదు మాకు అనుకున్న వాళ్ళు 20 to 30 minutes వాకింగ్ చేస్తే సరిపోతుంది. సో ప్రెగ్నెన్సీ అనేది డిసీజ్ ఏం కాదు. సో స్టే హెల్దీ, స్టే యాక్టివ్. Thank you.